2025 ఇయర్‌కి మా లాస్ట్ డే ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేశాను. అలానే ఆ రోజే ఇంకా మెటా గ్లాసెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. డీల్స్ వస్తున్నాయి అని. అలానే ముందుగా కుక్‌వేర్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఒక 3 డేస్ బ్యాక్ అదైతే డెలివరీ అయింది. దాని అన్బాక్సింగ్ అదంతా అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే అనుకుంటే లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 31st నైట్ రికార్డ్ చేసిన వీడియో. చికెన్ మ్యాగ్నేట్ చేసి అయితే పెట్టుకున్నాను. అది ఇక్కడ యాడ్ చేశాను. చూసి వచ్చేయండి. మీరు చూసే లోపు నేను వెళ్ళి మెటా గ్లాసెస్ పికప్ ఉంది. వెళ్ళేసి వస్తాం. ఇది మ్యాగ్నేట్ చేసుకునే కన్నా ముందు చికెన్ ని ఒక 1 అవర్ హాట్ వాటర్ లో అయితే వేసి పెట్టాలి. అంటే చికెన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. అప్పుడు కుకింగ్ కూడా ఎక్కువ టైం అయితే పట్టదు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. అంటే హాట్ వాటర్ లో లెమన్ జ్యూస్ కొంచెము సాల్ట్, టర్మరిక్ పౌడర్ అది యాడ్ చేసి మిక్స్ చేసి చికెన్ ని దాంట్లో వేసాము అంటే చికెన్ పీసెస్ సాఫ్ట్ అవుతాయి. కుకింగ్ కూడా ఈజీగా కుక్ అవుతుంది లోపల వరకు. ఇవి మ్యాగ్నేట్ చేసుకోవడం కోసము ఈ బౌల్ లో చికెన్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ చికెన్ అయితే ఒక 3 లెగ్ క్వార్టర్స్ అయితే తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ ఒక 2 పౌండ్స్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఒక 1 కేజీ అనుకోండి. దాంట్లో 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలానే సిలంత్రో మింట్ లీవ్స్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అది మిక్స్ చేసిన తర్వాత ఇలా హోల్ స్పైసెస్ అదంతా పౌడర్స్ అన్ని ఇక్కడ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. అవి కావాల్సినవి అన్ని ఇక్కడ అన్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మొత్తం ముక్కలకి అన్నిటికి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఏమీ యాడ్ చేయకుండా ఇంకా అవి యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత యోగర్ట్, లెమన్ జ్యూస్ అవి యాడ్ చేసుకొని అది కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మీకు ఫ్రైడ్ ఆనియన్స్ అవి రెడీగా ఉన్నాయి అంటే యోగర్ట్ కేసే కన్నా ముందు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. కానీ నా ఫ్రైడ్ ఆనియన్స్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే మైక్రోవేవ్ లో ఇప్పుడే పెట్టాను. ఒక 5 to 6 మినిట్స్ పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో మొత్తం మిక్స్ చేసుకుందాము. అంటే లాస్ట్ లో మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఏం కాదు అని ఇప్పుడైతే ఇది ఇలా కూడా మిక్స్ చేస్తున్నాను. మీకు కావాలంటే ముందు యాడ్ చేసుకోండి. లేకపోతే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్ లో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యే గ్యాప్ లో ఇంకా టైం ఉంది కదా 5 మినిట్స్ అంతలోపు రైతా ప్రిపేర్ చేసుకుందాము అని ఇలా గ్రేట్ చేసిన క్యారెట్, సిలాంత్రో అలానే ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకొని ఇలా రైతా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే క్యారెట్స్ అయితే నేను ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఓకే నచ్చదు ఇలా ఉంటే అనుకుంటే మీరు తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా అయితే రైతా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఆ గ్యాప్ లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోయాయి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఈ స్పైసెస్ అలానే గ్రీన్ చిల్లీ అన్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కూడా మర్చిపోయాను. ఆయిల్ అలానే టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేశాను. అది ముందు వేయడం మర్చిపోయాను అని అవి ఇవి మొత్తం యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఇవి ఫ్రీజర్ లో అయితే పెట్టుకుంటున్నాను. ఒక 2 అవర్స్. మీరు ఒక టైం ఉంది అనుకున్న వాళ్ళు ఒక 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత అయితే కుక్ చేసుకోవచ్చు. ఇది త్వరగా పట్టాలి చికెన్ పీసెస్ కి మసాలా అంతా అని అయితే నేను ఫ్రీజర్ లో పెట్టుకున్నాను. గ్లాసెస్ పిక్ చేసుకొని వచ్చాము. ఇవి మొత్తం బిర్యానీ ప్రిపేర్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా అది ట్రే లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కావాలి అంటే ట్రే లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. అంటే మనం ఎంత మిక్స్ చేసినా నెక్ సైడ్ కి అవుతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా నీట్ గా ఉండాలి అని అయితే నేను వేరే దాంట్లో మిక్స్ చేసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇన్ని ఎవరు కడుగుతాడు బౌల్స్ అన్ని అనుకున్న వాళ్ళు మీరు ట్రే లోనే డైరెక్ట్ గా మిక్స్ చేసుకోవచ్చు ఆ మసాలా అది అంతా. చికెన్ ని ట్రే లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే కన్నా ముందే ఈ బాయిలింగ్ వాటర్ అయితే పెట్టేశాను. ఈ బాయిలింగ్ అయితే కొంచెం వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి. అందులోపు మనం స్పైసెస్ అవన్నీ అయితే కావాల్సినవన్నీ యాడ్ చేద్దాము. దీంట్లోకి అయితే హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. పర్టికులర్ గా ఇవి అని కాదు మీ దగ్గర ఏమున్నాయి అనేది చూసుకొని ఇంకా దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి. అంటే వేసే వాటిని 2 అంటే వాటర్ లోకి సగం వేసాను. అలానే మ్యాగ్నెట్ కోసం సగం యూజ్ చేశాను. అలా వేసుకున్నాను. మీరు అలా చూసి వేసుకోండి. మరి ఎక్కువ ఘాటు ఎక్కువైనా మరి ఎక్కువ తినలేము అనేది ఉండకుండా ఇలాగ చూసి అయితే యాడ్ చేసుకోండి. అలానే వాటితో పాటు గ్రీన్ చిల్లీ, సిలాంత్రో కట్ చేసిన సిలాంత్రో కూడా యాడ్ చేశాను. అవి యాడ్ చేసిన తర్వాత మనం సాల్ట్, ఆయిల్ అయితే ఆయిల్ లేకపోతే గీ యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం గీ అయితే యాడ్ చేసుకోండి. అంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. గీ గాని ఆయిల్ గాని యాడ్ చేసాము అంటే కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఇంకా వాటితో పాటు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. నార్మల్ గా నేను చేసే రెగ్యులర్ గా బిర్యానీ దాంట్లో అయితే నేను రైస్ లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయను. ఎందుకంటే నేను చికెన్ మ్యాగ్నేట్ చేసే
చేయకుండా ఇంకా సెపరేట్ గా చికెన్ కుక్ చేయడము అలాగా చేస్తూ ఉంటాను కాబట్టి స్టఫ్ మధ్యలో పెడతా కాబట్టి అది రైస్ కి పడుతుంది. అది కరెక్ట్ గా సరిపోతుంది. కానీ ఇప్పుడు మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెము ఈ రైస్ లో కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. అలా సెగ్రిగేట్ చేసుకొని ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్ అలానే యాడ్ చేశాను వీటిల్లో. ఇవి రైస్ బాయిల్ అయ్యే లోపల మనము ప్రీ హీట్ కి అయితే పెట్టేద్దాము. అంతలోపు రైస్ కూడా కుక్ అవ్వడం అయితే అయిపోతుంది కదా! కొంచెం టైం పడుతుంది. 10-15 మినిట్స్. ఆ గ్యాప్ లో కూడా రైస్ అయిపోతుంది. ఇప్పుడు రైస్ అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. రైస్ యాడ్ చేసేటప్పుడు మొత్తం ఒకటేసారి వేయకుండా ఇలాగ కొంచెం కొంచెం తీసి అయితే యాడ్ చేసుకోండి. అంటే ఒకటేసారి యాడ్ చేసాము అంటే ఆ హాట్ వాటర్ పైన పడడమో లేకపోతే అక్కడ అంతా చిమ్మడమో అలాగా జరుగుతుంది. అలా కాకుండా ఇలా కొంచెం జాగ్రత్తగా నీట్ గా అయితే వేసుకోండి రైస్ చూసి. ఇది రైస్ వేసుకున్న వెంటనే ఒక్కసారి మొత్తం మిక్స్ చేసి మొత్తం టేస్ట్ అదంతా కరెక్ట్ గా ఉందా లేదా సాల్ట్ అనేది చెక్ చేసుకోండి ఇప్పుడే. మళ్ళీ కొంచెం కుక్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసాము అంటే అది రైస్ కి కరెక్ట్ గా పట్టదు. అప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ ఉండడము అలా అయితే జరుగుతుంది. నేను వేసిన సాల్ట్ అయితే కరెక్ట్ గా సరిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ లో అలాగైతే కుక్ చేసుకున్నాము అంటే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా మనం రైస్ ని దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము ట్రే లోకి. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టాను కదా ఇంకా దాంట్లోనే ఇంకా డైరెక్ట్ గా అయితే ఈ రైస్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం సెట్ చేసుకున్నామని పైన అయితే యాడ్ చేసుకుందాము ఘీ అవి అన్ని. చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మధ్యలో మనం మ్యాగ్నేట్ చేసాం కదా దాని మీద కూడా కొంచెం ఘీ అయితే యాడ్ చేశాను. కొంచెం ఒక 1 స్పూన్ అలా ఘీ యాడ్ చేశాను. తర్వాత ఇంకా రైస్ అదంతా సెట్ చేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఒక సిలాంత్రో అవి యాడ్ చేసేసుకొని పైన కొంచెం ఘీ అయితే యాడ్ చేయాలి. అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. స్మెల్ బాగొస్తుంది అని కొంచెం ఘీ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అలాగా. రైస్ ని ట్రే లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నాకు నోటిఫికేషన్ అయితే వచ్చింది కుక్ వేర్ డెలివరీ అయ్యాయి అని. కానీ అది ఫ్రైడే డెలివరీ అయ్యింది అని చూపించింది. కానీ ఈ రోజు డెలివరీ చేశారు. ఇంకా మనము ఇది దీంట్లో ఓవెన్ లో పెట్టేసి బిర్యానీని మనం వెళ్ళి కుక్ వేర్ అయితే అన్బాక్స్ చేద్దాము ఆ గ్యాప్ లో. ఇది ఈ ఓవెన్ అయితే ఒక 420 డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్ చేసుకొని ఒక 30 మినిట్స్ అలాగా కుక్ చేసుకున్నాము అంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ప్రీ హీట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా మనం 30 మినిట్స్ సెట్ చేసేసుకొని మన కుక్ వేర్ అయితే అన్బాక్స్ చేసుకుందాము. మీరు ఈ బాక్స్ చూస్తున్నారు కదా ఇది చిన్నగా ఉంది. నేను ఆర్డర్ చేసిన వాటికి ఇవి డెలివరీ అయిన ఈ బాక్స్ కి ఏం సంబంధం లేదు అన్నట్లు ఉంది. అంత చిన్నగా ఉంది. అసలు అన్ని వచ్చాయా లేదా అన్న డౌట్ లో కూడా ఉంది. మనము ఓపెన్ చేసి చూద్దాము. ట్రై బౌల్స్ అయితే ఆర్డర్ చేశాను. వాటితో పాటు కొన్ని థింగ్స్ కూడా వచ్చాయి. అంటే మనం ఆర్డర్ చేసుకున్న వాటిలో కొన్ని ఇంక్లూడెడ్ కూడా ఉంటాయి కదా మనకు అవసరం లేకపోయినా. ఆర్డర్ చేసేటప్పుడు అలా వచ్చిన వాటిలో కొన్ని అయితే ఆర్డర్ చేశాను. మీకు ఒకవేళ ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను షేర్ చేస్తాను. రివ్యూ అయితే షేర్ చేశాను. దీంట్లో నాకు ఎలా అనిపించాయి, ఎలా ఉన్నాయి మొత్తము ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాము. ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇంత బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్ని అయితే ఈ చిన్న బాక్స్ లో అయితే పెట్టారా అన్నట్లు అలాగైతే ప్యాకింగ్ అయితే చేశారు. ఇవి మొత్తం మెజరింగ్ కప్స్ అయితే వచ్చాయి. వీటితో పాటు నేను ఆర్డర్ చేసింది అయితే మిక్సింగ్ బౌల్ కోసం ఆర్డర్ చేశాను. ఇంక్లూడెడ్ ఇవన్నీ వచ్చాయి. వీటితో పాటు 3 గ్రేటర్స్ అయితే వచ్చాయి. ఒకటి స్లైస్ కి, ఒకటి గ్రేట్ చేసుకోవడం కోసము, ఒకటి స్ట్రెడ్ చేసుకోవడం కోసం అయితే ఇలా 3 అయితే వచ్చాయి. ఇవి మూడు అయితే ఇలా అతుక్కొని ఉన్నాయి. చాలా గట్టిగా ఉన్నాయి. ఓపెన్ చేసి చూస్తే దీనికి సైడ్ న ఏదో బ్లూ కలర్ లో అయింది కదా అదేంటి అనేది నాకు అర్థం కాలేదు. వాష్ చేస్తే పోయిద్దేమో చూడాలి. మెయిన్ గా నాకు కావాల్సిన ఆర్డర్ చేసింది అయితే వీటి కోసమే. నాకు మెజరింగ్ బౌల్స్ కి అంటే ఏదన్నా మిక్స్ చేసుకోవాలి అన్నా లేకపోతే ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ అవన్నీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం కోసము ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. కానీ అవి అన్ని అయితే తీసేసి ఇలాగా స్టీల్ వి గానీ అలాంటివి యూజ్ చేద్దాము అని అయితే ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను. మెయిన్ అంటే ప్లాస్టిక్ ని యూజ్ చేసి తగ్గిద్దాము
చేద్దాము అని. ప్రెజెంట్ 100% యూజ్ చేయట్లేదా అంటే యూజ్ చేస్తున్నాను కొన్ని థింగ్స్ కి. కానీ అవి కూడా తీసేస్తాను చిన్నగా. అన్ని కొంచెం కొంచెం అయితే ఇంకా ఇలాగ ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాము స్టీల్ వాటిల్లోకి. ఇప్పుడు దానికి సంబంధించిన లిడ్స్ అయితే ఇవి. కొన్ని లిడ్స్ అయితే వచ్చాయి. అంటే మనం తీసుకున్నాం కదా బౌల్స్ ఒక 6 అలాగా. వాటి లిడ్స్ కూడా వచ్చాయి. ఇది గ్రేడ్ చేసుకోవడం, అవి సెట్ చేసుకోవడం కోసం దానికి ఒకటి అయితే ఇచ్చాడు. అది దేనిది అనేది చూసుకోవాలి. మొత్తం 6 లిడ్స్ అలాగా వచ్చాయి. ఇంకా లిడ్స్ తో పాటు మెజరింగ్ స్పూన్స్ కూడా ఉన్నాయి. మెజరింగ్ కప్స్ అయితే ఇంట్లో ఉన్నాయి కానీ స్పూన్స్ అయితే లేవు. నేను ఎప్పుడైనా హ్యాండ్ తో వేయడము లేకపోతే నార్మల్ గా చెక్ చేసుకొని వేయడము అలా అయితే చేశాను. ఇప్పుడు ఏదన్నా బేకింగ్ కానీ అలాంటి వాటికైతే ఇలా కరెక్ట్ గా వేయాలి కదా మెజర్ ఎంత చూసుకొని, వాటికైతే ఇది హెల్ప్ అవుతుంది. అన్ని టైప్స్ ఫుడ్స్ ట్రై చేస్తూ ఉంటాను కానీ ఎప్పుడు బేకింగ్ ఐటమ్స్ ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేద్దాము అని అయితే ఇలాగ కొన్ని కొన్ని అయితే తీసుకుంటున్నాను. ఇంకా స్పూన్స్ తోనే అయిపోలేదు. ఇంకా ఎగ్ విస్కరు, స్పాచులా అవన్నీ అయితే వచ్చాయి. చాలా ఒక 3, 4 స్పాచులాస్ అవి అయితే వచ్చాయి. వాటితో పాటే ఎగ్ సెపరేటర్ అవి కూడా ఉంది. అంటే ఇవి యాక్చువల్లీ ఈ సెట్ అంతా బేకింగ్ కోసము వాటి కోసం అయితే ఆర్డర్ చేసుకుంటారు. నేను ఎక్కువ బేకింగ్ ఏమి యూజ్ చేయను కానీ ఇలాంటి వాటికి కుకింగ్ కి వాటికి అయితే హెల్ప్ అవుతాయి అని ఇవన్నీ అయితే తీసుకున్నాను. ఇంకా దాంట్లో ఇంక్లూడెడ్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి మన కుకింగ్ స్టైల్‌లో వాటిలో కూడా ఇవి హెల్ప్ అవుతాయి. మనం ఎప్పుడైనా బేకింగ్ ఐటెమ్ ట్రై చేయాలి అన్న అలాంటి వాటికైతే హెల్ప్ అవుతాయి. ఇక్కడ చూస్తే అప్పుడు దాకా స్మైల్ ఉంది. ఇంకా ఇది ఓకే ఇదేంటిదా అని షాక్‌లో అయితే చూస్తున్నాను. తర్వాత చూస్తే ఇది బ్రేక్ అయింది అని వచ్చింది ఎగ్ సెపరేటరు. అబ్బా! అనైతే అనిపించింది. కానీ నేను ఎక్కువ యూజ్ చేయను కానీ ఇంకా తర్వాత అయితే రియలైజ్ అయ్యాను. ఇదేమి నేను యూజ్ చేయను కదా ఎక్కువ. ఇది ఏముందిలే అని అయితే అనుకున్నాము. కానీ మీరే చెప్పండి ఇది రిటర్న్ ఇద్దామా? లేకపోతే ఉంచుకుందామా అని. కానీ చా చాలా బాగున్నాయి బౌల్స్ అవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అని అయితే ఆలోచిస్తున్నాను. మీరు చెప్పండి రిటర్న్ ఇవ్వాలా? వద్దా? అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. కొంతసేపేమో రిటర్న్ ఇద్దామా అని అయితే అనుకుంటున్నాను. కొంతసేపేమో ఇది ఎందుకులే ఉంచుకుందామా? దానికోసం ఏం రిటర్న్ ఇద్దామా అని అయితే అనుకుంటున్నాను. మీరు చెప్పండి రిటర్న్ ఇవ్వాలా? లేకపోతే వాటిని ఉంచుకోవాలా అనేది. అవి అన్బాక్స్ చేసే లోపల మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాము అది కుక్ అయిందా లేదా అనేది. చికెన్ కరెక్ట్ గా కుక్ అవ్వలేదు అనుకుంటే ఒక 5-10 మినిట్స్ ఓవెన్ లో పెడదాము. ఇంకా అది కరెక్ట్ గా కుక్ అవుతుంది. ఇప్పుడే కదా ఓవెన్ ఆఫ్ చేసాము. అది చాలా వేడిగా అయితే ఉంది. ఇప్పుడు మొత్తం చూడండి మొత్తం పొగలొస్తూ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసాము అంటే కుక్ అవ్వలేదు అంటే ఇప్పుడే పెట్టేసాము అంటే కరెక్ట్ గా కుక్ అవుతుంది అని ఇప్పుడే ఓపెన్ చేసేసి చూస్తున్నాను. లేకపోతే రెగ్యులర్ గా చేసే బిర్యానీ స్టైల్‌లో అయితే నేను ఇంకా దాంట్లోనే ఉంచేస్తాను. ఇంకా తినేటప్పుడు తీస్తాము. ఒక 10 మినిట్స్ అంతే వదిలేసాము అంటే ఆ మసాలా అదంతా కరెక్ట్ గా పట్టి కుక్ అయిన తర్వాత కొంచెం అది అంతా సెట్ అవుతుంది. అంటే ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వడం అలా అయితే జరుగుతుంది. ఇప్పుడంటే నాకు ఈ స్టైల్‌లో చేయడము చాలా డేస్ తర్వాత చేస్తున్నాను. నాకు కుక్ అయిందా లేదా అంటే చికెన్ డిఫరెంట్ గా ఉంటుంది కదా! ఒక్కసారి చికెన్ కుక్ అవుతుంది. ఒకసారి కరెక్ట్ గా కుక్ అవ్వదు. అలాంటివి చూసుకోవడం కోసం అయితే చూసాను. చూస్తే చికెన్ పీస్ కరెక్ట్ గానే ఉడికింది. నేను ఇంకా ఎక్స్ట్రా టైమ్ ఏం పెట్టలేదు. ఆ 30 మినిట్స్ అయితే సరిపోయింది. ఇంకా క్లోజ్ చేసి ఇంకా తినేటప్పుడు ఓపెన్ చేద్దాము అని ఇంకా అంతే ఓవెన్ లోనే పెట్టేసాను. ఇంకా ఆ వేడికి ఏమన్నా కుక్ అవ్వలేదు అనుకుంటే ఆ వేడికి అది కుక్ అవుతుంది అని ఇంకా తర్వాత ఈవినింగ్ ఇలాగా అయితే ఇంకా మేము అయిపోయేసరికి 3:30 అలా అయింది కదా! ఇంకా 6, 7 ఆ టైంకి అయితే ఇలాగ కొంచెం టేస్ట్ చేసాము. టేస్ట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఇంకా కావాలి అంటే మనము వేరేది ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. న్యూ ఇయర్ రోజు ఏం ఫుడ్ కరెక్ట్ గా రాకపోతే ఇంకా అదంతా అప్సెట్ అవ్వకుండా అయితే దాన్ని చెక్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా వీటిల్లోకి రైతా అయితే ప్రిపేర్ చేసాం కదా! ఇంకా ఆ రైతా వేసుకొని ముందు అయితే ఆనియన్ తో తిన్నాము. తర్వాత రైతా అలా అయితే వేసుకొని తిన్నాము. ఈ రైతా వేసుకొని చెక్ చేసిన తర్వాత ఇలాగ ఈ మెటా గ్లాసెస్ అయితే అన్బాక్స్ చేసాము. ఇయర్ అండ్ సెల్ ఇలాగ ఏదో డీల్ ఉంది అంటే ఇంకా లాస్ట్ మినిట్ లో అయితే ఇలా ఆర్డర్ చేసాము. ఇంకా తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ కి ఇంకా వాళ్ళందరికి కూడా షేర్ చేసాము. ఇలా డీల్ ఉందని మీతో కూడా షేర్ చేద్దాము అనుకుంటే అది ఎగ్జాక్ట్ గా తెలియదు కదా! మళ్ళీ షేర్ చేయడం ఎందుకు అది కరెక్టో కాదో అని అయితే నేను షేర్ చేయలేదు మీ అందరితోటి. ఇంకా మేమైతే ఇవి తీసుకొచ్చిన వాటిని చెక్ చేస్తున్నాము. అంటే ఎలా ఉంది? కరెక్ట్ గా పడుతుందా లేదా? ఇంకా కెమెరా అదంతా అయితే చెక్ చేస్తున్నాము. ఫోటోస్ తీయడానికి ఎలా వస్తున్నాయి ఫోటోస్. ఇది కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అని మొత్తం అయితే చెక్ చేసాము. దీని ప్రైస్ ఎంతో అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. గెస్ చేయండి. ఎంతమంది కరెక్ట్‌గా చెప్తారు అనేది చూద్దాము. ప్రాసెస్ అయితే జెన్ 1 నెక్స్ట్ వీడియోలో అయితే దీని ఫుల్
ప్రైస్ ఎంత, దీని రివ్యూ ఏంటి అనేది మొత్తం డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికన్ నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.